హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలు 20-40% పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. నగదు లావాదేవీలు ఖర్చుతో కూడుకున్నవని, అందుకే క్యాష్‌లెస్ లావాదేవీలు ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. పాత పెద్ద నోట్లు రద్దు చేసి నెల రోజులు పూర్తి కావడంతో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం నగదును అన్ని ప్రాంతాలకు ఆర్బీఐ సరఫరా చేస్తుందని ఈ సందర్భంగా చెప్పారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు పలు రాయితీలు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంటే నగదు లేకుండా చేసే లావాదేవీలకు ప్రభుత్వం కొన్ని ఫలితాలు ఇవ్వబోతుంది. ఆ ఫలితాల గురించి ఇప్పుడు నేను చెప్తాను. డిజిటల్ మోడ్‌లో 2000 లోపు చేసే లావాదేవీలపై సర్వీస్ టాక్స్ ఉండదు. 10,000 జనాభా ఉన్న గ్రామాలకు 2 పీఓఎస్ యంత్రాలు ఉచితం. పెట్రోల్ ఉత్పత్తులపై కార్డుతో కొనుగోలు చేసే వారికి 0.75% రాయితీ. కిసాన్ క్రెడిట్ కార్డులున్న రైతులకు రూపే కార్డులు మంజూరు. ప్రభుత్వ రంగ బీమా సంస్థలకు ఒకవేళ మీరు ఆన్‌లైన్‌లో చెల్లిస్తే చెల్లించిన వాళ్ళకి 8% ప్రీమియం తగ్గింపు. రైలు టికెట్లను కార్డు ద్వారా కొంటే 0.50% తక్కువ ధరకు సబర్బన్ రైళ్లు తీసుకోవచ్చు. జనవరి 1 నుంచి ముంబై సబర్బన్ రైళ్లలో ఇది అమలవుతుంది. ఒకవేళ రైలు టికెట్లు డిజిటల్ మనీ ద్వారా బుకింగ్ చేసుకుంటే 5% రాయితీ. ఆన్‌లైన్ ద్వారా రైలు టికెట్లు కొనుగోలు చేసే వారికి 10 లక్షల వరకు బీమా ఇవ్వబడుతుంది. టోల్ ప్లాజాల వద్ద ఆర్ఎఫ్ఐడి కార్డులతో చెల్లింపులు చేస్తే 10% రాయితీ. ఈ రాయితీలన్నీ ప్రజలకు ఎందుకిస్తున్నారు అంటే, నగదు రహిత లావాదేవీలు చేసుకోవాలని, ప్రతి ఒక్కరికి నగదు రహిత లావాదేవీలు దగ్గరవ్వాలని ప్రభుత్వం ఆశిస్తుంది. ఈ రాయితీలన్నీ మీరు సద్వినియోగపరుచుకొని, నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడాలి. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు చాలా కొత్త విషయాలు తెలుస్తా ఉంటాయి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై భారత్! జై హింద్!